పీజీ పంచాయతీ ఇక మొదలు పెడదామా? ఇక్కడ గమనించాల్సిన విషయం, నేను స్కూల్ లేక కాలేజ్ హాస్టల్స్ గురించి కాదు, చాలా వరకు వర్కింగ్ విమెన్ ఉండే పీజీల కోసం మాట్లాడదాం అనుకుంటున్నాను. ఉద్యోగం వచ్చాక, అది వచ్చిన ఊరు చేరుకున్నాక అన్నిటికన్నా ముఖ్యమైనదే ఈ పీజీ. యూజీ చదివినంత ఈజీ కాదండోయ్ పీజీ వెతకడం. నిజానికి సొంతూర్లు వదులుకొని ఉద్యోగాలకి వెళ్ళే 50% మంది కన్నా ఎక్కువగా ఈ పీజీ వాళ్ళే సంపాదిస్తున్నారంటే కాదంటారా? అనలేరు. ఒకవేళ అలా అన్నారే అనుకోండి, 100% మీకైనా పీజీ బిజినెస్ ఉండుండాలి, లేక మీ ఫ్యామిలీ వాళ్ళైనా అది చేస్తూ ఉండుండాలి. ఏంటండి అలా మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారా ఇది వింటూ? లేకపోతే ఏంటండి, నిజానికి మన ఇంట్లో ఉండే ఒక్క రూమ్ని 3 ముక్కలుగా చేసి స్టాలిన్ సినిమాలో చిరంజీవి గారు ఏదో సరదాగా చెప్పిన డైలాగ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక్క రూమ్ని 3కి పంచి, ఆ 3 దగ్గర ఒక్కొక్కరుగా ఇంకొక 3 రిఫరెన్స్లు తీసుకొని వాళ్ళ 3ని ఒకే రూమ్లో పెట్టి వాళ్ళ 3 దగ్గర ఒక్కొక్కరుగా, ఇంకా చెప్పాలా? అర్థమయ్యే ఉంటుందిలేండి. చిన్న అగ్గిపెట్టిలో అన్ని పుల్లలు ఎలా పట్టాయి అన్న డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందనుకోండి, దగ్గరలో ఉన్న పీజీకి వెళ్ళి అక్కడ రూమ్స్లో వాళ్ళు పడే అవస్థలు చూడండి, అర్థం అవుతుంది. ఇప్పుడు కాదు మన ఇంటి విలువ మనకు తెలిసొచ్చేది. అంత ఇష్టం లేకుండా ఎవరుండమన్నారు అని మీరు నన్ను అడగచ్చు. కష్టం విలువ అర్థమైన రోజు ఇష్టాల గురించి ఆలోచనలు ఉండవు. అబ్బా, అలా డీమోటివేట్ అవ్వకండి. అలా అని జీవితం ఎప్పుడూ అలానే ఉండిపోతుందా? ఉండిపోదు కదా. కానీ బిగినింగ్లో ఇలాంటి కష్టాలు తప్పవు. అవి నేర్పించే పాఠాలు మాత్రం చాలా విలువైనవి అని తెలియజేస్తూ, రిమెంబర్, పీజీ లైఫ్ ఇస్ లైక్ అ రోలర్ కోస్టర్, థ్రిల్లింగ్, అ లిటిల్ స్కేరీ, బట్ డెఫినెట్లీ వర్త్ ద రైడ్. నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ, ఏదో మిమ్మల్ని మోటివేట్ చేద్దామని చెన్నై పీజీలో ఇది రికార్డ్ చేసిన నేను, మీ వినీలా, సైనింగ్ ఆఫ్.